నంద్యాల టీడీపీ పంచాయతీ ఏపీ సీఎం దగ్గరకు చేరింది. చంద్రబాబుతో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. భూమా పార్టీలో చేరినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. భూమా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని శిల్ప ఆరోపిస్తున్నారు. తన అనుచరులపై భూమా వర్గీయులు దాడి చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజీ కోసం భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిని చంద్రబాబు పిలిచారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. తమ్ముళ్ల తగువు సీఎం వరకు వెళ్ళినట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరిని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? నిర్మా, ఏదైతే పార్టీ ఫిరాయింపులో వికటిస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇప్పుడు తాజాగా మొదటి నుండి కూడా వివాదాస్పదమైన నంద్యాల పంచాయతీ వర్గపోరు అనేది వాళ్ళ తీవ్ర స్థాయిలో నెలకొంది. గతంలో రెండు వర్గాలుగా రెండు వేరు పార్టీలు ఉండేటప్పుడు ఉన్నటువంటి వర్గపోరు భూమా వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి పంచాయతీ ఇప్పుడు ఒకే పార్టీలోకి వచ్చిన తర్వాత తీవ్రతరమైంది. కొద్ది రోజుల కిందటే ఆ పార్టీలో చేరినటువంటి భూమా నాగిరెడ్డి పూర్తి స్థాయిలో నంద్యాలలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వయంగా తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని వెంట పెట్టుకుని వెళ్లి భూమా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వర్గీయులు ప్రధానంగా తన వర్గీయులపై దాడులు చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అయినప్పటికీ కూడా వివాదం సర్దుమనగలేదు. ఇంకా ఇద్దరి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. శిల్పా చక్రపాణి రెడ్డి కూడా స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ పంచాయతీ తీవ్రతరం అవడంతో ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ కూర్చే ప్రయత్నం చేస్తారు. నిన్న వాస్తవాన్ని కలుద్దాం అనుకున్నప్పుడు కూడా నిన్న కలవలేకపోయారు. సో ఇవాళ ఉదయాన్న తన నివాసానికి ఇద్దరిని పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడుతున్నారు. పొలిట్ బ్యూరో సమావేశం ముందు ఈ పంచాయతీ పైన కొలిక్కి తీసుకురావాలన్న అభిప్రాయంతో చేస్తున్నారు. ప్రధానంగా భూమా నాగిరెడ్డిని ఆధిపత్యం ఎక్కువైంది అన్నది శిల్పా మోహన్ రెడ్డి మొదటి నుంచి చేసిన అభ్యంతరం. వాస్తవానికి పార్టీలో చేరడానికి కూడా అంగీకరించిన శిల్పా మోహన్ రెడ్డి అప్పుడే తీవ్ర స్థాయిలో విభేదించారు. భూమా నాగిరెడ్డి వస్తే ఖచ్చితంగా వర్గపోరు, దాడులు జరుగుతాయి, చాలా ఇబ్బందులు పడ్డాం మేమంతా కూడా, ఇప్పుడు ఆ సమస్య తీవ్రం అవుతుందని ఏదైతే మొదటి నుండి కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే జరుగుతుందన్న ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికే కేవలం నెలన్నర కూడా కాకముందే ఇప్పటికే 3 సార్లు భూమా నాగిరెడ్డి వైఖరి పైన సీఎం చంద్రబాబుకు శిల్పా మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిరాయింపులు అనేవి ఒక్కొక్కటిగా ఇలాగే వికటిస్తున్న పరిస్థితి టీడీపీని కూడా గందరగోళపరుస్తుంది. టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి. ఎందుకంటే మొన్న జంబలమడుగుల ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వివాదం అలాగే జరిగింది. గొట్టిపాటి రవి, కర్ణం బలరాం సంబంధించిన వివాదం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు కదిర్లో శాంత్ బాష, అదేవిధంగా కందికొంట ప్రసాద్ మధ్య వర్గపోరు కూడా అలాగే సాగుతుంది. ఇప్పుడు నంద్యాల అన్నది చాలా స్థాయికి చేరుకుంది, తీవ్రమైన వర్గపోరు నడుస్తుంది. ప్రత్యక్ష దాడులు కూడా జరుగుతాయన్న ఒక ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో వెయిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.